విత్ భరత్. ఢిల్లీ స్ట్రీట్ డాగ్స్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ రాజధాని నగరంలో స్ట్రీట్ డాగ్స్ కనిపించకుండా చేయాలని, వాటిని షెల్టర్ హౌస్లకు ఇమ్మీడియట్ గా తరలించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ఇవాళ సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. స్ట్రీట్ డాగ్స్ ను షెల్టర్ హోమ్స్ కు తరలించాలంటూ తామిచ్చిన ఆదేశాలు బహిర్గతం కాకముందే అధికారులు వాటిని పట్టుకోవడం ఎలా మొదలు పెట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. జంతు నియంత్రణ మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అధికారుల తీరుపై మండిపడింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్ తో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో మీరు ఢిల్లీలోనే ఉన్నారు. చాలా ఇయర్స్ నిజంగా అంత ఇబ్బందిగా ఉంటాయి. ఆబ్వియస్లీ హైదరాబాద్ లో కూడా చాలా కేసెస్ మనం చూసాం. ఈవెన్ జీహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఎప్పుడు కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి వీధి కుక్కల గురించి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద దాడులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. సో ఎలా చూడాలి ఈ తీర్పును? మీ అనాలిసిస్ ఏంటి? సో ఒకటి, దీనిలో రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు యానిమల్ లవర్స్, పెటా లాంటి సంస్థలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రెండవది విక్టిమ్స్, బాధితులకు సంబంధించి కూడా ఉన్నారు. సో ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి మనం చెప్పాలంటే గనక భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే స్ట్రీట్ డాగ్స్ జనాభా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఎవరు ఏం లెక్క పెట్టరు, క్లియర్ లెక్కలేమి ఉండవు. మనుషులకే జనాభా లెక్కలు చేయక 15 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి జంతు ప్రేమికుల వాదన, రెండోది విక్టిమ్స్ వాదన. ఒకటి ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ వల్ల ప్రధాన ఇబ్బంది ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యేది చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు. ఈ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే వ్యాక్సినేషన్ లేనివి ఉంటాయో అవి కనుక కరిస్తే కనుక రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్ వ్యాధి అంటే రేబిస్ వ్యాధి ఉన్న కుక్క కనుక కరిస్తే ఖచ్చితంగా ఇంజెక్షన్ చేయించుకోవాలి. విత్ ఇన్ 48 అవర్స్, 72 అవర్స్, 3 days లోపు, 4 days లోపు ఖచ్చితంగా దానికి రేబిస్ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి. 3 days లోపు ఇప్పించుకోలేదు అనుకోండి, తర్వాత ఏం చేసినా మనిషి బతకడు. అంటే రేబిస్ అన్నది ఎంత వ్యాధో, ఇప్పుడు మిగతా వ్యాధులకు మందు ఉంది, బట్ రేబిస్ వ్యాధి ఒక్కసారి సోకితే గనక దానికి మరణం తప్ప వేరే మార్గం లేదు. ఆ వ్యాధి సోకకుండా రేబిస్ ఉన్న ఏదైతే ఉందో, రేబిస్ ఉన్న స్ట్రీట్ డాగ్ గనక కరిస్తే మనం 3 days లోపో లేదా 4 days లోపో ఇంజెక్షన్ గనక చేయించుకోకుంటే, కొద్దిమంది ఓవర్లుక్ చేస్తారు ఏమవుతుందో లేదో అని తెలీదు. రెండవది ఏంటంటే చిన్నపిల్లల్ని కరిచిందో కరదో కూడా తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు నేను ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నపిల్లల్ని ఏదో ఫంక్షన్కి వెళ్తే కుక్క వచ్చి కరిచిందో లేదో తెలీదు, బట్ భయం. సో అప్పుడు ఏం చేశారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తే కరిచిందో లేదో తెలియదు, ఏదో ఘాట్ అయితే ఉంది, అది వేరే పడ్డ ఘాట లేకపోతే కుక్క కరిచిన ఘాట తెలియదు, చెప్పే పరిస్థితి ఆ పిల్లడికి కూడా ఉండదు. 3-4 years 4 years పిల్లలు. సో ఒకవేళ మాత్రం సోకితే మాత్రం ఖచ్చితంగా ప్రాణానికే ప్రమాదం. అందుకని ఏం చేశారు, ఇంజెక్షన్ ప్రికాషన్ తీసుకోమన్నారు. సో ఇదొకటి, ఇదొక యాంగిల్. ఏంటంటే రేబీస్ వల్ల మరణాలు చాలా పెద్ద ఎత్తున దేశంలో ఉన్నాయి. 100,000 సంఖ్యలో మీకు హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఉంటూ ఉంటాయి. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఒక మనిషి మాత్రమే భూమి మీద బతకాలా, వేరే జీవులకి, వేరే వాటికి, వేరే జీవులు వేటికి కూడా ఇక్కడ ఈ భూమి మీద బతికే హక్కు లేదా? 64 లక్షల మంది జీవరాశుల్లో మనిషి ఒకడంతే. కానీ మనిషికి చాలా తెలివి ఎక్కువ ఉండడం వల్ల మిగతా అన్ని జీవరాశుల్ని కంట్రోల్ చేస్తున్నాడు. కొన్ని జాతులైతే చాలా అంతరించిపోయినాయి కదా. అయితే డాగ్ లవర్స్ కానీ లేకపోతే యానిమల్ లవర్స్ అనేది ఏంటంటే, కుక్కలకు సంబంధించి సరే కేసెస్ ఉండొచ్చు, కానీ వాటిని స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఫుడ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే, ఫుడ్ లేకపోతే, మనకు ఫుడ్ లేకపోతే మనం ఏం చేస్తాం, అరుస్తాం కదా వేరే వాళ్ళ మీద. అవి కరుస్తున్నాయి. ప్లస్ చేయాల్సింది ఏంటంటే లోకల్ బాడీస్ అంటే స్థానిక గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, లేకపోతే ఢిల్లీలో ఉంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను ఆ స్ట్రీట్ డాగ్స్ను తీసుకెళ్ళి వాళ్ళు వాటిని కుటుంబ నియంత్రణ చేయించాలి. వాటిని పట్టుకెళ్ళి కుటుంబ నియంత్రణ చేయిస్తే కనుక వాటి సంతతి తగ్గుతుంది.
మనుషులకి కుటుంబ నియంత్రణ ఎమర్జెన్సీ సమయం నుంచి వచ్చింది, బట్ స్ట్రీట్ డాగ్స్ కుటుంబ నియంత్రణ లేదు కదా. సో దానివల్ల వాటి సంఖ్య ఎక్కువ అవుతుంది. సో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కనుక చేయిస్తే గనక ఈ ఇబ్బంది ఉండదు. అంటే మనిషి ఒక్కడే బతకాలా, మిగతా వాళ్ళు ఎవరు బతకకూడదా. ప్లస్ స్ట్రీట్ డాగ్స్ వల్ల అవి తినే వాటి వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇప్పుడు మీరు పులి ఉందనుకోండి, పులికి ఖచ్చితంగా శాకాహార జంతువులు మాత్రమే తింటుంది. అంటే డీర్, పులి ఉన్న చోట ఖచ్చితంగా కూడా జింక లాంటివి ఉండాలి. పులి జింకను తింటుంది, జింక ఇంకా వేరే వాటిని తింటుంది. తర్వాత పాములు ఉన్నాయి, పాములు ఎలుకలను తింటాయి. ఇట్లా స్ట్రీట్ డాగ్స్ లేకపోవడం వల్ల కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అన్నది తప్పుతుంది. ఈ సృష్టియే ఒకదానికొకటితో సంబంధం ఉంది అని యానిమల్ లవర్స్ చెప్తారు. అట్లా మీరు అన్ని చంపుకుంటూ పోతే, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు షెల్టర్ హోమ్స్లో వేస్తే, షెల్టర్ హోమ్స్లో వాళ్ళకి వేరే జీవి అన్నది కనిపించకపోతే ఒకటికొకటి దాడి చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఏంది, ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. మామూలుగా వదిలేస్తేనే దాడి చేసుకున్నాయి. అటువంటి షెల్టర్ హోమ్స్ ఎట్లా సాధ్యం? పైగా 10 లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఒక్క ఢిల్లీ మహానగరంలోనే ఉన్నాయి. వాటికి అంత షెల్టర్స్ లేవు కదా. 10 లక్షల మందికి 10 లక్షల సంబంధించిన వాటిని ఎక్కడ 10 లక్షల వాటిని ఉంచుతారు? అంత మెకానిజం లేదు కదా. సుప్రీంకోర్టు తీర్పు ఈ విధంగా కరెక్ట్ కాదు అని డాగ్ సంబంధించిన లవర్స్, ఎందుకంటే దాదాపు ఇవాళ రేపు ప్రతి 10-15 ఇళ్లలో ఎవరో ఒకళ్ళు స్ట్రీట్ డాగ్స్ కానీ, స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, డాగ్స్ని పెంచుకుంటున్న పరిస్థితి మనకుంది కదా. సో అయితే రెండో సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరికి బాధ వాళ్ళకి తెలుస్తుంది. మీ పిల్లల్ని గరిస్తేనో లేకపోతే మీ వాళ్ళ మీదకి వస్తేనో మీకు రేబీస్ సోకితేనో మీ సంబంధించిన వాళ్ళ అవుతుంది. ఆ డాగ్ లవర్స్ ఏందో వాళ్ళ ఇంటి ముందు వదిలేద్దాం స్ట్రీట్ డాగ్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీస్లో, బర్త్ కంట్రోల్ సంబంధించి అన్ని చోట్ల ఇంప్లిమెంట్ కావట్లేదు. జిహెచ్ఎంసీలో కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంది. ఎక్కడైతే తీసుకొచ్చున్నారో మళ్ళీ అక్కడే వదులుతారు. ఆ అపార్ట్మెంట్ ఆ వీధి ముందే వదులుతారు. మా అపార్ట్మెంట్ ముందు కూడా ఒక పర్మనెంట్గా ఒక స్ట్రీట్ డాగ్ ఉంటుంది. మా అపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. కొద్దిమంది ఏమంటారు, ఆ ఫీడ్ చేయడం అలవాటు చేస్తే కనుక అవి అక్కడే ఉంటాయి, మీరు ఫీడ్ చేయకండి కొద్దిమంది చెప్తారు. దీనిలో యానిమల్ లవర్స్ ప్లస్ ఇది. అయితే ఒకటి నేను చెప్తాను, ఇప్పుడు చాలామంది సినీ నటులు వాళ్ళు జాన్ అబ్రహం, తర్వాత చాలామంది మద్దతు పలికారు, బ్లూ క్రాస్ వాళ్ళు మద్దతు పలికారు. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే, ఈ జాన్ అబ్రహమో లేకపోతే బ్లూ క్రాస్ నుంచి అమలనో వీళ్ళ పిల్లలు ఎవరు కూడా రోడ్ల మీద ఆడుకోరు. వాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీస్లో, పెద్ద పెద్ద విల్లాస్లో. అల్టిమేట్గా ఈ కుక్క కాట్లకి బలవుతుంది ఎవరు? అల్టిమేట్గా స్ట్రీట్ డాగ్ బైట్ చేస్తే ఎవరు? పేద పిల్లలు. పిల్లలకే మేజర్గా, పిల్లలు పెద్దవాళ్ళకు కూడా వస్తున్నాయి, పిల్లలని కాదు, పిల్లలు మేజర్గా మనం చూస్తున్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్లో చిన్న 3-4 సంవత్సరాల పిల్లలు సఫర్ అవుతున్న పరిస్థితి. ఇంకా పెద్దవాళ్ళు, వృద్ధులు, మహిళలు, చాలామంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అవి ఏం చేయకుండా దాడి చేసే అవకాశం ఉంది, వాటిని కొట్టినా దాడి చేసే అవకాశం ఉంది. చెప్పలేం మనం ఆ బిహేవియర్. సో దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ పెటా కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో చేయవు కదా, చేస్తుంది ఎవరిని? అటాక్ చేస్తుంది ఎవరిని? పేద పిల్లలు కదా. సో సఫర్ అవుతుంది పేద పిల్లలు కదా, దానివల్ల మరణాలు జరుగుతుంది పేదవాళ్ళకు కదా. ఈ పెద్దవాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాసు, దాని లోపలికి స్ట్రీట్ డాగ్స్ అనేది రావడానికి అవకాశం ఉండదు. ఎంత గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు కారులో ఎక్కుతారు, కారులో డైరెక్ట్గా ఇంటి ముందు దిగుతారు, వెళ్ళిపోతారు, చేసే పరిస్థితి ఉండదు కదా అన్నది రెండో సైడ్ ఆర్గ్యుమెంట్. రెండు ఆర్గ్యుమెంట్స్లోనూ పస ఉంది. ఇప్పుడు తెలంగాణలో, నేను తెలంగాణ స్పెసిఫిక్ చెప్పాలంటే, స్ట్రీట్ డాగ్తో పాటు బాగా వేధిస్తున్న సమస్య కోతులు. ఇవాళ నేను చెప్తున్నా, నిజామాబాద్లో ఒక అమ్మాయి చనిపోయింది. కోతులు వెంటబడితే గనక పోర్టికో నుంచి దూకి చనిపోయింది. భయపడద్దు, ఎందుకంటే కోతులు సడన్గా వచ్చి మనిషిని, చాలామంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. వందల సంఖ్యలో కోతులు ఉన్నాయి. మీరు ఎలక్షన్లో ఈ ఫ్రీలు ఇవన్నీ ప్రామిస్ ఇస్తున్నారు కదా, ఒక రాజకీయ పార్టీలో నేను సలహా ఇస్తున్నా, మీ ఊర్లో కోతుల సమస్య తీరుస్తా అని చెప్పండి, డెఫినెట్గా ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత బాధితులు ఉన్నారు. పంటలను తింటున్నాయి, చెట్లను తింటున్నాయి,
తర్వాత ఊర్లో వచ్చి మనుషుల మీద దాడి చేస్తున్నాయి. స్ట్రీట్ డాగ్స్, మంకీస్, ఈ రెండింటికి సంబంధించిన సమస్య చాలా ప్రబలంగా ఉంది. సో పెటా లాంటి ఆర్గనైజేషన్స్, బ్లూ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్, డాగ్ లవర్స్ ఒక వెర్షన్, రెండు వెర్షన్స్ నుంచి కూడా దేని వెర్షన్ దానికి ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఈ భూమి కేవలం మనుషులు ఒక్కళ్ళకే కాదు బతికేందుకు, అన్ని జంతు జాతులకు ఉంది. కానీ పెటా లాంటి ఆర్గనైజేషన్స్ లేకపోతే మనుషులు కూడా అన్ని జంతువుల్ని సమానంగా చూడట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు. డాగ్స్ చంపితే నేరం అంటున్నారు కదా, ఎనిమల్స్ అన్నప్పుడు అన్ని నేరమే కదా. మరి అదే కోడిని కోస్తే లేకపోతే మేకను కోస్తే తప్పని అనేవాళ్ళు లేరు. మరి అదే ఎనిమలే కదా, దాన్ని చంపేవాళ్ళు నేరం. ఈ డాగ్ లవర్స్ కూడా మళ్ళీ నాన్ వెజ్ ఈటర్స్ ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు. మరి అది కూడా తప్పే కదా. కోడి కాదా, మేక జంతువు కాదా? ఇదంటే ఎందుకు లాజిక్ తీసుకుంటారు అంటారు. సో సృష్టిలో ఏ జీవిని కూడా చంపకూడదు, చీమను కూడా చంపకూడదు, ర్యాట్స్ను కూడా చంపకూడదు. బట్ లైఫ్ సైకిల్ కదా అది, లైఫ్ సైకిల్. సో సేమ్ లైఫ్ సైకిల్ అన్న జరగాలి. అంటే ఉంది, అంటే ఇప్పుడు ఒక జంతువు కోడిని చంపితే తప్పు కాదు, మేకని చంపితే తప్పు కాదు, లేకపోతే ఒక్కో జీవి సంబంధించి ఇట్లా మనం తీసుకున్న లాజిక్. ఎందుకంటే మనకు నాన్ వెజ్ తినకపోతే నడదు కాబట్టి చేపను చంపితే మంచిది కాదు, కోడిని చంపితే మంచిది కాదు, మేకని చంపితే మంచిది కాదు అంటాం. సో ఒక్కో జంతువుకు ఒక్క రూల్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు చూడండి, అదే మీరు వైల్డ్ యానిమల్స్ అంటే ఏమంటారు, అటవీ జంతు జాతుల్లో వన్య ప్రాణులు ఉన్నాయి. పులిని వేటాడటం నేరం, సింహాన్ని వేటాడటం నేరం, వీటి స్ట్రీట్ డాగ్స్ ని చంపినా నేరం కాదు, లేకపోతే ఇంకా వేరే వాటి చేసినా నేరం కాదు. బట్ వైల్డ్ యానిమల్స్, వన్యప్రాణుల్ని, అంతరించిపోయే జీవజాతుల్ని నేరం ఉంది. నెదర్లాండ్స్ లో అయితే డాగ్స్ ని సంరక్షించేందుకు కూడా అక్కడ ప్రత్యేకమైన మెకానిజం ఉందట, ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఉందట. సో ఒక్కో దేశంలో ఒక్కో రకాల చట్టాలు ఉన్నాయి. నేనేమంటానంటే అల్టిమేట్గా ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది, స్ట్రీట్ డాగ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది, మంకీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. కోతులకు సంబంధించి సమస్య గ్రామాల్లో, మీరు తెలంగాణలో ఏ పల్లె చూసినా సమస్య, వందల సంఖ్యలో కోతులు ఉదయం నుంచి సాయంత్రం. మీరు భోజనాలు పెట్టుకున్నా సరే, ఏం పెట్టుకున్నా సరే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని తరిమేసి వెళ్తున్నాయి. కారణం ఏంటంటే అడవులు నశించాయి, పండ్లు ఫలాలు లేకుండా పోయినాయి, చెట్లు లేకుండా పోయినాయి. ఇదివరకు చెట్లలో ఉండేవి, బట్ ఇప్పుడు ఊర్లోనే వచ్చి మీరు ఏదైనా కవర్ తీసుకొని వెళ్తే సడన్గా కోతి వచ్చేసి ఆ చేతిలోంచి కవర్ లాక్కుని వెళ్తుంది. ఎంత భయానక పరిస్థితులు. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కోతు అటాక్ చేస్తుందన్న ఉద్దేశంతో కోతి సడన్ గా వచ్చి గీరితే ఏమవుతుంది, అటాక్ చేస్తే ఏమవుతుంది, అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కేసెస్ ఉన్నాయి. ఇట్లా ఇది జరిగిన సంఘటన ఇవాళ నిజామాబాద్ లో జరిగిన సంఘటన. ఒక కోతుల వల్ల పాప ఎస్, ఒక తను 20 years, చాలా తక్కువ, చాలా ఫ్యూచర్ ఉన్న పిల్ల చనిపోయిన పరిస్థితి. సో రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్ పదనుంది. బట్ స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను నిజామాబాద్ సంబంధించిన హాస్టల్ పోర్ట్ వాళ్ళ నుంచి దూకిందట. కావేరి అనే బాలిక గురుకులాల్లో ఉంటుంది, గురుకులాల్లో చదువుకుంటుంది. సో సడన్గా వచ్చేసరికి తలకు తీవ్ర గాయాలై ఆమె చనిపోయిన పరిస్థితి. సో ఇట్లా రేబిస్ ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వేరే విధంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే జేబీ పార్థివాలా ఆర్ మహదేవ్ నేతృత్వంలో ధర్మాసనం ఇవాళ నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, వీటన్నిటి షెల్టర్ హోమ్స్కు తరలించాలని. దీని మీద వెంటనే నిరసన వ్యక్తమైంది. రాహుల్ గాంధీ కూడా స్పందించారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. చాలామంది సెలబ్రిటీసు, సినిమా వాళ్ళు చాలామంది చెప్పారు. అయితే నేనేం చెప్తానంటే మనం రెండు సైడ్ల యాంగిల్ చూడాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ లేకపోతే జాన్ అబ్రహమో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ వీధుల పొంట నడిచేలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం బయటకు వచ్చేది లేదు, సఫర్ అవుతుంది కింది వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి?
అయితే చేయాల్సింది ఎవరు? యానిమల్ బర్త్ కంట్రోల్ మున్సిపాలిటీస్ చేస్తున్నాయా డ్యూటీస్? చేయట్లేదు. చేయాలంటే కనుక వాటికి డబ్బులు కావాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ చేయాలంటే ఒక్కో స్ట్రీట్ డాగ్కి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటే చేయాలి. నువ్వు కొత్తగా యానిమల్ బర్త్ కంట్రోల్ చేసినా కొత్తగా పిల్లలు పుట్టకుండా నిరోధించగలం, కానీ ఆల్రెడీ ఉన్న వాటిని అయితే ఏం చేయలేవు కదా. ఎందుకంటే ఒక డాగ్ సంబంధించి సగటు వయస్సు ఎంతనో అంతకాలం ఆయుర్దాయం అయితే ఉంటుంది కదా. సో చాలా ప్రాబ్లం. కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సడన్ గా కారు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి, దాని సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మన ప్రకృతిలో కూడా ఒక్కో జంతువును ఒక్కో విధంగా చూస్తున్నాం, అన్నింటినీ సమానంగా చూడట్లేదు. నేను దానికి ఎగ్జాంపులే కోడి, మేక, వాటిని చంపితే తప్పలేదు అంటున్నాం. డాగ్స్ చంపితే నాన్ వెజ్ ఈటర్స్ కూడా దాన్ని తప్పు అంటున్నాం. సో సొసైటీ ఒక నామ్స్ క్రియేట్ చేసింది, కొన్ని చంపితే తప్పు అంటున్నాం. సో ఆ విధంగా ఉంది. బట్ అల్టిమేట్ గా ఇష్యూ ఏంటంటే రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. బట్ సఫరర్స్ లేకుండా చూడాల్సింది మళ్ళీ అల్టిమేట్ గా గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. అందుకని సుప్రీంకోర్టు మొన్నటి దాని మీద అయితే స్టే విధించలేదు ఇవాళ. బట్ 3 జడ్జి బెంచ్ ఏం చేసిందంటే తీర్పును రిజర్వ్ చేసింది. చేసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి దీనిలో. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రామ పంచాయతీలు యాక్టివ్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా మనుషుల్ని రిక్రూట్ చేసుకొని కుక్కలనైనా కోతులనైనా, కోతులను పట్టుకోవాలంటే కొండెంగలు. ఏం జరుగుతుంది తెలంగాణలో? కోతుల్ని పట్టుకుంటున్నారు కొండెంగల ద్వారా, పట్టుకొని వచ్చి వేరే ఊర్లో వదిలేస్తున్నారు. ఆ వేరే ఊర్లో పట్టుకొని మళ్ళీ వాళ్ళు వేరే ఊర్లో. అటవీ ప్రాంతాల్లో వదిలేసినా అక్కడ ఆహారం దొరకట్లేదు. అటవీ ప్రాంతాల్లో ఆహారం కనుక దొరికితే ఇబ్బంది ఉండదు. కోతులు కూడా ఎందుకు బయటకు వస్తాయి? ఆహారం కోసం. డాగ్స్ కూడా ఎందుకు అరుస్తాయి? ఆహారం. లేకపోతే రేబిస్ సోకడం వల్ల, సమ్మర్లో నీళ్లు దొరకకపోవడం వల్ల, నీడ దొరకకపోవడం వల్ల. మీరు చూడండి చాలా చోట్ల కార్ల కింద స్ట్రీట్ డాగ్స్ పడుకొని ఉంటాయి. ఎందుకంటే వాటికి వెచ్చనైన చల్లటి ప్రదేశం అనేది దొరకదు సమ్మర్లో అయినా లేకపోతే వేరే చోట. ఆ విధంగా ఆలోచిస్తే మనిషికి ఒక్కడికే భూమి మీద బతికే అర్హత ఉందా అంటే కాదు, అన్ని జంతువులు జాతులు. కానీ మనిషి అన్నవాడు చాలా తెలివై మిగతా జంతువులు అన్నిటి డిక్టేట్ చేస్తున్నాడు. నేను మాత్రమే బతకాలి, తర్వాత మిగతా వాళ్ళు ఎవరు నాకు బతికినా బతకకున్నా సంబంధం లేదు అనే విధంగా చేస్తున్నాడు. అందుకనే సమస్య. సో మనతో పాటు వందన ఉన్నారు, పెట్ లవర్. యా వందన గారు నమస్తే. నమస్తే అండి. యా అంటే మీరు ఒక పెట్ లవర్, అంటే చాలా కుక్కలకి మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు, మీ ఇంట్లోనే ఉంటూ ఉంటాయి. మీరు ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ ని అడాప్ట్ చేసుకుని చూసుకుంటూ ఉంటారు కదా? యా, మాది ఆశ్రా యానిమల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ అండి. ఓకే. మాకు షెల్టర్ కూడా ఉంది. అక్కడ రెస్క్యూ డాగ్స్ ఉంటాయి, సిక్ అండ్ ఇంజర్డ్, రోడ్డు మీద ఇలా యాక్సిడెంట్స్ అయినవి, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్, అబాండెడ్, ఈ డాగ్స్ అన్నిటిని మేము షెల్టర్ లో చూసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ అవేర్నెస్ సెషన్స్ కానీ, ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెషన్స్ కానీ, ఏ టు జెడ్ రిగార్డింగ్ యానిమల్ వెల్ఫేర్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా, లైక్ ఇప్పుడు స్ట్రీట్స్ లో ముఖ్యంగా చిన్నపిల్లల పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. అంటే యాక్చువల్గా GHMC వాళ్ళు కంప్లైంట్స్ చేసినా కూడా వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా తీసుకువెళ్ళకూడదని చెప్పారు అని ఒక వర్షన్ ఉంది. అంటే మీరు ఏం చెప్తారు? మరి చిన్నపిల్లల పేరెంట్స్ స్పెషల్లీ చాలా భయపడుతున్నారు ఈ విషయంలో. ఒక్కటండి, టోటల్ సిస్టమ్ ఫాల్ట్ అయినప్పుడు మీరు ఇప్పుడు పెరిగిపోతున్నాయి అనే దానికంటే అది ముందు నుంచి కంట్రోల్ చేసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం వాటి ప్లేసెస్ ని మనం ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాటికి వీధిలో కానీ ఎక్కడ కానీ నిలబడటానికి కానీ, కనీసం పడుకోవడానికి కానీ, వర్షం వస్తే ఎండ వస్తే వాటి పరిస్థితి చాలా భయానకంగా ఉంది. దీని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. హ్యూమన్ పాపులేషన్ పెరిగిపోతూనే ఉంది. ఎంతవరకు పెరుగుతుంది? ఎవరన్నా క్వశ్చన్ మార్క్ వేశారా? ఎంతవరకు? మీరు ఏమిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కి? ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కాంక్రీట్ జంగల్ ని క్రియేట్ చేసి దాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నారా? చిన్నప్పుడు డాగ్స్ అంటే లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తుంది? డాగ్స్ ఎందుకు ఏలియన్స్ లాగా చూపిస్తున్నారు? ఒక డెనోసర్ లాగా ఎందుకు చూపిస్తున్నారు? మేము వెళ్తామండి, 500 డాగ్స్ ఉన్న మధ్యలోకి వెళ్తాం. మమ్మల్ని కరవని డాగ్స్ మిగతా వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నాయి? అంటే 2-3 సంవత్సరాల పిల్లల్ని కూడా అటాక్ చేస్తున్నాయి కదా వాళ్ళే. అదే సార్, 2-3 సంవత్సరాల పిల్లల్ని 6-7 సంవత్సరాల వరకు కూడా చాలా బాధ్యతగా చేతిలో చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్లి ఉండాలి పేరెంట్స్. మరి రోడ్ల మీద ఎలా వదిలేస్తున్నారు?
డాగ్స్ అటాక్ చేయనక్కర్లేదండి. కిడ్నాపర్స్ ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ వైలెన్స్ ఎంతవరకు పెరిగింది, హ్యూమన్ వైలెన్స్. వాళ్ళు కూడా ఎత్తుకుని వెళ్ళిపోతారు. అప్పుడేం చేస్తారు అంటే దీనికి చిన్న పిల్లలే కాదు పెద్దల్ని కూడా అసలు సంబంధం లేని వాళ్ళని కూడా కాటేస్తున్న సందర్భం ఉంది సార్. కానీ రూట్ కాజ్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ రూట్ కాజ్ ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏ డాగ్ కి స్టెరిలైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ లో వదిలిపెట్టాలి. అది రూల్, అది AWBI రూల్. అక్కడ ఫెయిల్ అయ్యాం మనం. బట్ కరెక్టే. బట్ ఇప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ మీరు అన్నది కరెక్టే. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూల్ అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఇప్పుడు పిల్లల్ని మీరు అంటున్నారు పిల్లల్ని బయటకు వదలకూడదు. అందరికి నేను అనేది ఏమంటే అందరికీ అవకాశం ఉండదు కదా పిల్లల్ని బయటికి పెట్టి. పూర్ పేరెంట్స్ ఉంటారు, వాచ్మెన్ పిల్లలు. 3 సంవత్సరాల పిల్లని రోడ్డు మీద ఒక్కళ్ళు ఎలా వదిలేస్తారు? రోడ్డు మీద కాదు, కొన్నిసార్లు లోపల కూడా వచ్చి తరిమేసిన పరిస్థితి. మీరు చెప్తున్నారు కదా ఒకప్పుడు కుక్కలను చూసి భయపడే వాళ్ళు కాదు అని. ఒకప్పుడు కూడా వీధుల్లో పిల్లలు ఆడుకునేవాళ్ళు, మరి ఇప్పుడు ఆడుకోకూడదంటే అవ్వదు కదా, వదిలేకూడదు. మేము ఆడుకోలేదా చిన్నప్పుడు? అదే అంటున్నా. ఎంతమంది మరి ఇప్పుడు ఎందుకు ఆ భయానక వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేసేస్తున్నారు? కుక్కలంటే ఏదో డేంజరస్ లాగా. ఒక వీధిలో ఒక 3-4 కుక్కలు ఉండడం వేలు, గుంపులుగా ఒక 10-15 కుక్కలు ఉంటున్నాయి ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో. మేడం నేను చెప్తుంది క్లియర్ గా వినండి. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతిదీ ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాటి గురించి మనం అసలు పట్టించుకోలేదు. అవి ఎట్టుపోతాయి. బేసిక్ థింగ్ ఏంటంటే స్టెరిలైజేషన్ చేయాలి ప్రతి మున్సిపాలిటీ. ఇప్పుడు యానిమల్ ప్రొటెక్షన్ లా అని ఒకటి ఉంది. యానిమల్ ప్రొటెక్షన్ లా రూల్స్ ప్రకారం ఎక్కడన్నా ఈ కమ్యూనిటీస్ గానీ ఈ విల్లాస్ గానీ ఎవరెవరు కడుతున్నారో 100ల్లో 1000ల్లో వీళ్ళందరూ అక్కడ నుంచి పంపించేస్తున్నారు చూడండి. డాగ్స్ ను ముందు పంపించేసిన తర్వాతనే వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. బట్ రూల్ ప్రకారం ఎక్కడి నుంచి అయితే వాటిని పంపించేస్తున్నారో అక్కడ చిన్న ఫెసిలిటీని ఏర్పాటు చేయాలి. ఎంతమంది ఈ రూల్స్ ని ఫాలో చేస్తున్నారు చెప్పండి? మరి అవన్నీ ఎటుపోతాయి? సో ఒకటి మీరు అంటుంది ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే షెల్టర్ హోమ్స్ కు తరలించాలని చెప్పింది. దానిలో ఏమైనా ప్రాబ్లం ఉందా? షెల్టర్ హోమ్స్ సార్ దిస్ ఇస్ ఇంప్రాక్టికల్. అస్సలు పాసిబిలిటీ కాదు. ఐ బెట్ యూ ఆన్ దిస్. ఎందుకు? ఎట్లా ఏంటి సార్ 3 lakhs మొన్న వర్డిక్ట్ 3 lakhs స్ట్రీట్ డాగ్స్ అప్రాక్స్ అనుకోండి మినిమం. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? అంత ప్లేస్ ఎక్కడుంది? మాకు 125 to 130 డాగ్స్ కి ఆస్ట్రా షెల్టర్ లో ఇవ్వటానికి అక్కడ మేము అవంతా ఎక్స్పెన్సెస్ చూడటానికే మాకు 3 lakhs పడుతుంది మంత్లీ ఫర్ 130 డాగ్స్ కి. 3 lakhs ఉంది ఇవి, నాట్ 300, 3000, 3 lakhs. ఎక్కడ మీరు పాండ్స్ కడతారు? ఎక్కడ వాటికి ఫుడ్ ఎక్కడ పెడతారు? ఇదంతా ప్రాక్టికల్ గా అయ్యే పని కానే కాదు. 5 years ఆఫ్ ఆర్గనైజేషన్ నేను మాట్లాడుతున్నాను. అది కంప్లీట్లీ ఎలా వర్డిక్ట్ ఇచ్చారో. వీధుల్లో ఇప్పుడున్న విధంగానే వదిలేసి అదే విధంగా ర్యాబిస్ కి అయితే మీకు తెలుసు వన్స్ ర్యాబిస్ సోకితే మరణం తప్ప వేరే మార్గం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఫాలో చేయట్లేదు. ఈ ప్రోటోకాల్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మనిషి బతకడం, మీరు అన్నది వాస్తవం, మనిషి బతకడం కోసం వేరే వాళ్ళని చంపాల్సి వస్తుంది. అవును, తప్పట్లేదు. ఎందుకంటే సృష్టిలో అత్యంత తెలివైన జీవి మనిషి కాబట్టి మనిషి తన మనుగడ కోసం మిగతా వాళ్ళని చంపుతున్నాడు. అది డౌట్ లేదు. తెలివి కాదు సార్. యాజ్ ఎ హ్యూమన్ గా దీన్ని తెలివి అని నేను కూడా అన్నాను. అతి తెలివి, అత్యాస, గ్రీడ్. సరే, విక్టిమ్స్ కి ఏం చెప్తారు వందన గారు? అంటే విక్టిమ్స్ వర్షన్ మీరు అంటే వినే ఉంటారు. అంటే చిన్నపిల్లలు కాటేస్తే చనిపోయిన కేసెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూసాం. ఈవెన్ హైదరాబాద్ లో కూడా జరిగింది. మేడం నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చిన్న పిల్లలు కొట్టిన డాగ్స్ ని చంపేసిన పరిస్థితులు కూడా మేము చూసాం. మేము క్రుయల్టీ కేసెస్ హ్యాండిల్ చేస్తామండి. ఆ ఎవిడెన్సెస్ మా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. వాటిని ప్రొవోక్ చేయాల్సిన పని కూడా లేదు. నేనేమి అగెనెస్ట్ గా మాట్లాడట్లేదు. బట్ ఇప్పుడు సార్ మాట్లాడారే, అవన్నీ సిస్టమాటిక్ గా ముందు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు అవ్వదండి? క్లియర్ గా హ్యాపీగా డాగ్స్ ని బ్రీడ్ డాగ్స్ ని ఎక్కడి నుంచి విదేశాల నుంచి తెప్పించుకోవడం ఎందుకండి? మన ఇండియన్ డాగ్ మనకి ప్రైడ్ కాదా? ఊర కుక్కని అది ఊర కుక్క అని చీచి అనేస్తారా? వెళ్ళి కాలభైరవుడికి దండం పెట్టుకుంటారు. అదే ఇక్కడికి వచ్చి ఒక ముద్ద పెట్టమంటే పెట్టారు. నైతిక విలువలు మనం మనది అదే సార్ చెప్తున్నా కదా, విలువలు అనేది మనం మర్చిపోయామండి.
అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరెక్ట్ గా ఆలోచిస్తే ఇది పెద్ద సమస్య కానే కాదు, బట్ దీనికి అందరు కలిపి ముందుకు వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఎట్లా ఈజీగా సాల్వ్స్ అంటే షెల్టర్ హోమ్ సరిపోవు అంటారు. ఒకవేళ సరిపోతే సరిపోయే విధంగా తయారు చేస్తే ఎలా తయారు చేస్తారు సార్? ఒకటి సార్, సరే మరి ఇప్పటిదాకా షెల్టర్ హోమ్స్ కి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అవుతుందని మీకు కూడా తెలుసు. మరి ఇప్పటిదాకా లేని డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి? లక్షల యానిమల్స్ ని పట్టుకోవాల్సిన మ్యాన్ పవర్ ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు లక్షల డాగ్స్ ని ఎట్లా పట్టుకుంటారండి? మరి ఇప్పటిదాకా ఎటు వెళ్ళిపోయారు మ్యాన్ పవర్? ఇవన్నీ ఆలోచిస్తే చాలా పెద్ద లిస్ట్ సార్ ఇది. ఇప్పటిదాకా లేనిది యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికిప్పుడే తీసేయాలంటే మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మ్యాన్ పవర్? ఎక్కడి నుంచి వస్తుంది? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఆన్సర్ చేయండి సార్. ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అందులో 1/4 ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ సమస్య వచ్చేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం తప్పు చేస్తుంది మున్సిపాలిటీస్, పంచాయతీస్ ఇవి. ఎగ్జాక్ట్లీ. బట్ సఫర్ అవుతుంది ఈ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఏంటంటే బిలో పవర్టీ లేని వాళ్ళే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రోడ్ల మీద ఆడుకునే వాళ్ళు ఎవరు మీరు ఆలోచించండి. అవును, మేనకా గాంధీ పిల్లలో లేకపోతే మన బ్లూ క్రాస్ అమలా పిల్లలో వాళ్ళు రోడ్ల మీద ఆడుకోరు. వాచ్మెన్ ఎవరైతే బయట పనికెళ్తారో తల్లిదండ్రులు వాళ్ళు మాత్రమే ఆడుకుంటారు. సఫర్ అవుతుంది ఇన్నసెంట్, సఫర్ అవుతుంది మేల్ కూడా ఎక్కువ కాదు, ఫిమేల్ ఆల్సో. ఫిమేల్ కూడా కొంచెం భయంతో ఉన్నవాళ్ళు, వృద్ధులు, వీళ్ళు ఫేస్ చేయలేరు డైరెక్ట్ గా డాగ్ ని, వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు డాగ్స్ పరంగా మనం చూస్తున్నాం, రేపు పొద్దున్న హ్యూమన్స్ పరంగా కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. పాపులేషన్ పరంగా ఇదే ప్రాబ్లం వస్తుందండి. మీరు అన్నమాట వాస్తవమే. కాంక్రీట్ జంగలు మనం ఎన్క్రోచ్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా దగ్గరకు వచ్చిన కేసెస్ ఒక్కొక్క డాగ్ ది ఎంత భయంకరంగా ఉంటుందంటే 4 days నుంచి దాని బాడీలో ఒక చుక్క నీళ్లు కూడా ఉండదు. అంటే అంత డీహైడ్రేటెడ్ అయి మనం చుక్క నీళ్లను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ టైంలో డెఫినెట్లీ అండి ఒక పూట తినకపోతేనే మనకి తలనొప్పి వచ్చేస్తుంది సార్. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా అని పరిగెత్తి హోటల్లో తినేస్తాం బయట ఉన్నా సరే. మరి వాటికి 3-4 రోజులు, కొన్ని వారాల రోజులు తిండి దొరకదు సార్. అది కూడా ఒక ప్రాణి, దానికి కూడా అనాటమీ సిస్టమ్. కానీ అందుకనే ఇప్పుడు మరి షెల్టర్ హోమ్స్ పెట్టి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? అది పాసిబుల్ కాదు. పాసిబుల్ కానప్పుడు అప్పుడు మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చు కదా అని నేను అంటాను. పాసిబుల్ కానప్పుడు వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వాటి చంపేమనో అజ్జేమనో చెప్పలేదు, షెల్టర్ హోమ్స్ తయారు చేసి ఫుడ్ పెట్టండి అని చెప్పింది. ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, అంటే రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇబ్బంది ఏంటి? మన జిహెచ్ఎంసీ కూడా డబ్బులేం తక్కువ కాదు సార్. అవి వీధి కుక్కలు వీధిలోనే ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి వీధి కుక్కలు అనే చదివాము. అవి వీధిలోనే ఉండాలి సార్. ఈకో ఫ్రెండ్లీ మనం ఎవరితోనూ కో అడ్జస్ట్మెంట్స్ అవ్వకుండా బతికేద్దామంటే కుదరదు సార్. తప్పు కూడా. నేచర్ కి మనం అవసరం లేదు సార్, నేచర్ మనకు అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. సహజీవనం చేయాల్సిందే, దేంతో చేయాల్సిందే. కానీ కొన్ని మీరు అన్నట్లు ఇక్కడ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయాలి. వాటికి స్టెరిలైజేషన్ యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడన్న దేశంలో మొత్తం చేస్తే కనుక నిజంగా చాలా వరకు ఇలాంటి వాటిని నివారించవచ్చు. కేవలం ఇప్పుడు డాగ్ పట్లను పెంపుడు జంతువులకు సంబంధించి మాత్రమే ఎందుకు ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ కోతులకు సంబంధించి కూడా చాలా పెద్ద సమస్య. సిటీలో లేదు కానీ మీరు విలేజెస్ వెళ్తే తెలంగాణలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్స్ క్లియర్ కదా సార్. డిఫారెస్టేషన్ క్లియర్, గ్లోబల్ వార్మింగ్ క్లియర్, కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్ ఆన్సర్స్. మనం క్వశ్చన్ ఎవరికి ఏం అవసరం లేదు. ఎస్ వందన గారు, ఇప్పుడు ఇక్కడ కింద మా కామెంట్స్ వస్తున్నాయి. మీరు చెప్పారు కదా చాలా ఖర్చుతో కూడుకున్న పని షెల్టర్ హోమ్స్ కి పంపించడం అనేది. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ కి ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఎవరంటే ముఖ్యంగా సెలబ్రిటీస్, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్. ఈవెన్ పెట్టాలంటే సంస్థ కూడా ఉంది, యానిమల్ లవర్స్ ఉన్నారు, అంటే అమలాకి కూడా సంస్థ ఉంది. సో మరి వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టరు? వాళ్ళు ఖర్చు పెట్టలేనంత స్థాయిలో అయితే ఉండరు కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా. కామన్ పీపుల్ కి చాలా కష్టం లేదండి నిజంగా. ఇప్పుడు కామన్ పీపుల్ చాలా మంది, అంటే పిల్లలు చనిపోయిన పేరెంట్స్ చాలా ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు. మ్యామ్ అది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అండి. మీరు ఎంతమంది సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు మొత్తం డబ్బు దారిపోయాలని లేదు కదా, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. ఒక మనిషి ఎంతని సహాయం. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు సఫర్ కావట్లేదు, వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్ లో విలాస్ లో ఉంటారు. సార్ మీరు జస్ట్ ఒకవైపే చూస్తున్నారు. మా లాంటి వాళ్ళు చాలా మంది వేలల్లో ఉన్నారు రోడ్ల మీద.
మేం చేస్తున్నాం స్వయంగా, మరి మేము కూడా కామన్ పీపులే కదా. అయితే మేము ఒకటి public transport ఇప్పుడు facilities మేము use చేస్తాం. యానిమల్స్ అన్నిటికీ ఒకటే లా ఉండాలి అంతేనా? ఇప్పుడు కుక్కను లేకపోతే కోడిని మేకను చూసేది దాన్ని సమానంగా చూడట్లేదు. మళ్ళీ చికెన్ మటన్ లేకపోతే ఫిష్ తింటే తప్పు కాదంటారు. మరి అవి కూడా జంతువులే కదా, వాటిని చంపడం నేరమైనా క్రూయల్టీ అయినా? మేమైతే తినం సార్, మాకు అది క్రూయల్టీగా అనిపిస్తుంది. కాదు, కొద్దిగా తింటున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు, ఆయన నాన్ వెజ్ తింటారు. ఓకే, ఎందుకంటే నేను స్వయంగా తింటాను చూశాను. సో ఈజ్ యాక్సెప్టింగ్. నేనేమంటానంటే అట్లా ఆర్గ్యూ చేసేవాళ్ళు పూర్తిగా నాన్ వెజ్ కూడా మానేయాలని చెప్పి, అట్లీస్ట్ అందరూ కాదు సార్, అది మనిషి ఆలోచన మీద ఆధారపడి ఉంటుందండి. అంటే జంతువులన్నిటినీ సమానంగా చూసినప్పుడు మేకను కూడా సమానంగా లేదు, చూడాలి కదా సపోర్ట్ అంటారు. చేసే వాళ్ళు ఓన్లీ సపోర్ట్ చేయొద్దు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టి దాని ప్రొటెక్షన్ కోసం ఏమైనా ఇవ్వాలి అంటున్నారు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు. మ్యామ్ ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ ఆ స్టాటిస్టిక్స్ చూడండి మ్యామ్, లక్షల్లో ఉన్నాయి స్ట్రే డాగ్స్. చిన్న విషయం కాదు. మీరు జస్ట్ ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. Yeah. మనమేంటి, మిగతా స్టేట్స్ ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు, ఎంతవరకు పరిగెత్తగలుగుతారు? లేదండి, వందన గారు ఒక ట్వీట్ పెట్టడము లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయడం ఇంతవరకేనా వాళ్ళ పని? అది కాదు కదా, అది కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్స్ చేయలేకపోతున్నాయి, అది మీరు కూడా చూస్తున్నారు. నిజంగానే ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వ్యాక్సినేషన్ చేయించాలని. ఎన్ని కుక్కలకి వ్యాక్సిన్స్ చేస్తున్నారు చెప్పండి? వీధిలో 15-20 కుక్కలు ఒక చిన్న ఏరియాలో, సపోజ్ నేను ఉంటున్న మణికొండ తీసుకుంటేనే చాలా ఎక్కువ, అంటే లిమిట్ లేకుండా ఉంటున్నాయి. సో పిల్లల్ని అలాగని మనం అలా కాదు, ఆల్ ద టైం పేరెంట్స్ వీధిలో వాళ్ళు పట్టుకుని చేపట్టుకుని. మణికొండకి ఏబిసి ప్రోగ్రామ్ చాలా రీసెంట్ గా వచ్చిందండి, బ్లూ క్రాస్ తో టైఅప్ అయి ఉంది. ఓకే. చాలా రీసెంట్ అది. మనం 4-10 ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తుంటే 100 అవ్వవు. ఎందుకంటే కుక్కలకి ప్యూబర్టీ అనేది 6 months కి ఒకసారి వచ్చేస్తుంది. ఆ 6 months తర్వాత అవి మళ్ళీ మీటింగ్ కి వెళ్లి మళ్ళీ అది 6 పిల్లలు అలాగా వేలల్లో పెరిగిపోతాయి. అందుకే ముందుగానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ అని మేము ఎక్కడికి వెళ్ళినా మేము అదే చెప్తున్నాం. అవగాహన ఎవరు కల్పించారు? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, లోకల్ బాడీస్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చేయట్లేదు. మేమైనా ఎంతవరకు పరిగెత్తగలుగుతాం? మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు రావాలి. సో అండ్ సో ఇక్కడ ఇది ప్రాబ్లం ఉందా, దీన్ని ఇలా సాల్వ్ చేసుకోండి, రండి అందరు ముందుకు రండి అంటే సొసైటీ ఎందుకు ముందుకు రాదు? వస్తుంది తప్పనిసరిగా. మాట్లాడండి, అందరు కార్పొరేటర్స్ తో కూర్చొని మాట్లాడమనండి. అందరు కార్పొరేటర్ ఎవరెవరు ఓటింగ్ కి వస్తారో పాలిటీషియన్స్ కి ముందు కూర్చొని మాట్లాడమండి. ఇది సమస్య, దేశం ప్రధాన సమస్య అయిపోయింది ఇది. మరి దీన్ని ఎలా రెక్టిఫై చేస్తాం అని 1 by 1 కూర్చొని డిస్కషన్ చేస్తే ఎందుకు అవ్వదు? అంతే తప్ప కుక్కలొద్దు, మొక్కలొద్దు, మాకేమొద్దు, మనుషులు ఒక్కలే బతుకుతామంటే అది అసలు కానే కాదు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ వందన గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మొత్తం రెహనా 2 ఆర్గ్యుమెంట్స్ లో పస ఉంది, నో డౌట్. బట్ ఏంటంటే అల్టిమేట్ గా ఇక్కడ ఇప్పుడు బాధ్యత, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లోకల్ బాడీస్, వాళ్ళు చేయరు. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి గ్రామ పంచాయతీల్లో. నేను మీకు సర్పంచ్ కావాలనుకునే వాళ్ళకి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావాలనుకునే వాళ్ళకి నేను సలహా ఇస్తున్నా, మేనిఫెస్టోలో పెట్టుకోమని చెప్తాను. మీరు మేనిఫెస్టోలో పెట్టండి, ఖచ్చితంగా గెలుస్తారు మీరు. నేను కోతుల్ని ఈ ఊరు నుంచి తరిమేస్తాను అని పెట్టండి, మీకు చాలా రిమార్కబుల్ రిజల్ట్ కనబడుతుంది. మీరు ఫ్రీ వీస్ ఇస్తున్నారు కదా దానికంటే, ఎందుకంటే సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కోతుల్ని తరిమేస్తాను, స్ట్రీట్ డాగ్స్ సంబంధించి స్టెరిలైజేషన్ చేసి వాటి జనాభా పెరగకుండా చేస్తాను, స్ట్రీట్ డాగ్స్ సంబంధించి కూడా ఈ పెట్టండి, ఖచ్చితంగా గ్రామాల్లో మీకు ఓట్లు పడతాయో లేదో చూడండి. అందుకని నేను సలహా ఇస్తున్నానని చెప్తున్నా. బికాస్ నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, దీనికి సంబంధించిన బాధితులకు సంబంధించిన వెర్షన్ విన్నవాడిని. కొంచెం అర్బన్ ఏరియాస్లో కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే డాగ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏంది ఎన్విరాన్మెంట్, మనిషి వేరే ఆక్రమిస్తున్నాడు, భూమి అంతా కూడా మనిషి డామినేట్ చేస్తున్నాడు, కాంక్రీట్ జంగల్, నేచర్. అదే మీకు రూరల్ ఏరియాస్ లో ఉండదు కదా అవగాహన. అందుకని మీరు సర్పంచ్ కావాలంటే ఈ హామీ ఇవ్వండి. కోతుల బెడద తెలంగాణలో ఎస్పెషల్లీ వస్తున్నాయి. కోతులని మొత్తం తీసుకొచ్చే నా సొంత ఖర్చులతో లేదా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఖర్చులతో మొత్తం నేను వాటిని మన ఊర్లో ఉండకుండా చేస్తానని మీరు హామీ ఇవ్వండి, ఖచ్చితంగా గెలుస్తారు. రెండవది స్ట్రే డాగ్స్, ప్రతి ఊర్లో కూడా సమస్య ఉంది, ఇంకా పట్టణాల్లో ఎక్కువ ఉంది. దీనికి కూడా హామీ ఇవ్వండి ఖచ్చితంగా. హామీ ఇచ్చినా చాలు, ఎందుకంటే ఇటువంటి హామీలు ఇవ్వరు. మళ్ళీ లోకల్ బాడీస్ లో నేను రోడ్ వేస్తా, కాలువ వేస్తా, వీటన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ రెండింటితోటి, కోతులతోటి, స్ట్రీట్ డాగ్స్ తోటి.
అందుకని మనం సుప్రీంకోర్టు కూడా అంత షెల్టర్ హోమ్స్ కు తరలించాలన్న ఆగ్రహమైన అంత ఆర్డర్ ఎందుకు ఇచ్చిందంటే మీరు పబ్లిక్ రియాక్షన్ చూడండి. వీలుంటే మన పోల్ కూడా పెట్టొచ్చు మన వాళ్ళు, ఈ స్ట్రీట్ డాగ్స్ ను ఉంచాలా లేదా అని పోల్ పెడితే కనుక మనకు తెలుస్తుంది. కాకపోతే ఎలైట్ సెక్షన్ లో లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏంటంటే మనిషి మాత్రమే అరువుడా, మిగతా వాళ్ళు భూమి మీద బతకరాదా, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అన్ని జంతువుల్ని మనం ఈక్వల్ గా మాత్రం ట్రీట్ చేయట్లేదు. అది మాత్రం నేను చెప్తాను, అన్ని జంతువుల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు. చేస్తే అన్ని జంతువుల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, లేకపోతే చేయొద్దన్నది నా ఒపీనియన్. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తర్వాత అనిపించింది, ఈ నాన్ వెజ్ తింటున్నారు కదా, మరి ఈయన మిగతా జంతువులను ఎందుకు చేయట్లేదు, ఓన్లీ డాగ్, ఎందుకంటే ఆయన పెంచుకుంటారు డాగ్, అందుకని ప్రేమ. పిల్లులు కుక్కలు వీటిని పెంచుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, పెంచుకోలేని జంతువుల మీద ఉండదు. కాకపోతే ఒకటి సృష్టిలో ఏంటంటే ఇదివరకు ఈ మనిషి ఆదిమానం ఉన్నప్పుడో లేకపోతే ఈ నాగరికత లేనప్పుడో ఒకళ్ళని చంపి ఇంకోళ్ళు తినేవాళ్ళు. ఇప్పటికీ అంతే కదా, పులి బతకాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పులికి మీరేం శాకాహార జంతువులు మాత్రమే పెట్టాలి. శాకాహార జంతువులు మాత్రమే పులి తింటుంది, తెలుసు కదా. వెజిటేరియన్ తినే జంతువులు మాత్రమే పులి తింటుంది, వేరే వాటిని తినదు. మనిషిని చంపినా సరే రక్తం చూసి వెళ్ళిపోతుంది తప్ప ఓన్లీ శాకాహార జంతువులు మాత్రమే పులి తింటుంది. శాకాహార జంతువు ఎవరు? డీర్. సో ఒకదాంతో ఒకటి సంబంధం. మళ్ళీ జింకలు వేరే వాటిని తినడం, అట్లా ఎకలాజీ అంతా కూడా ఒకటి. ఏమంటారు, పురాణాల్లో కూడా కథ ఉంది, సర్పయాగం, మొత్తం సర్పాలన్నిటిని చంపేస్తే దానివల్ల ఎలుకలు, ఎందుకంటే ఎలుకలు తింటాయి, ఎలుకలు వేరే కప్పలు బల్లీలు తింటాయి. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం ఉంది. సో ఇదంతా కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. ఒకటి మాత్రం కాంక్రీట్ జంగల్ అయింది, మనుషులు అడవుల్ని ఆక్రమించేశారు. డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కూడా ఇంతకుముందు ప్లేస్ ఉండేదేమో, అది మనం ఆక్యుపై చేసాం. కాబట్టి సరే, ఇప్పుడు ఆక్యుపై చేసేస్తే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేం కదా, వెనక్కి వెళ్ళలేము. సో ఇక్కడ మరి ప్రయారిటీ ఎవరికంటే, కుక్కలకా మనుషులకంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ మనుషులకే ప్రయారిటీ. యానిమల్ లవర్స్ అది చెప్పారు కదా. ఎస్, ఆబ్వియస్లీ మనిషి స్వార్థం కదా, మనిషి స్వార్థం అంటే ఇప్పుడు యానిమల్ కి విచక్షణ ఉంటుందంటారా? మీరు ఎంత పెంచుకున్నా దాన్ని మీరు ఇంట్లో డే 1 నుంచి పెంచినా కూడా అది కరిచి చనిపోయిన సందర్భాలు నేను చూసాను. సో ఉండదు కదా ఆబ్వియస్లీ. అంటే కొద్దిమంది అట్లా భావన ఏంటంటే మనిషి కంటే డాగే లాయల్ అవ్వదు, అది పాసిబులే కాదు. డాగ్ సంబంధించే ఇంకా నమ్మకస్తురాలు, మనకు అత్యంత నమ్మకంగా ఉండేది మనుషుల కంటే కూడా, లేకపోతే రక్త సంబంధం కంటే కూడా నమ్మకంగా ఉండేది డాగ్స్ అని కొద్దిమంది భావించే వాళ్ళు ఉన్నారు. బట్ అది సిచ్యువేషన్స్ నేను చూసాను. మరి డే 1 బేబీ నుంచి పెంచిన కుక్క చనిపోయి, అదే కరిచి చనిపోయిన వ్యక్తి ఉన్నారు. సో అంటే యానిమల్ కి ఉండదు ఆబ్వియస్లీ. మీరు ఏం చేసినా మనిషిలో అయితే ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనిషి డాగ్స్ విషయంలో మరి ఎక్సెప్షన్ ఏదో చాలా మంది మాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, డాగ్ చనిపోతే ఏడ్చిన వాళ్ళు కూడా చూశాను చాలా. అసలు ఇప్పుడు మనం చాలా మంది ఇళ్లలో నేను చూశాను, వాళ్ళు చాలా మంది పొలిటీషియన్స్ ఇంట్లో నేను చూశాను, వాళ్ళు అవును మనిషి ఒక మనిషిలాగే ఒక బాబు అని చెప్తారు దాన్ని. ఈవెన్ మనం కుక్క అని కూడా అనకూడదు, అన్న, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు చూస్తారు, దాన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు అన్నది ఇప్పుడు సఫర్ అవుతుంది మాత్రం ఒకటి, ఎలైట్ క్లాస్ లో సపోర్ట్ ఉంది, కానీ సఫర్ అవుతుంది ఎలైట్ క్లాస్ కాదు. అదే సపోర్ట్ వరకు కాదు కదా, వాళ్ళు కూడా ఏమన్నా ముందుకు రావాలి. ఫర్ సపోజ్ ఏమైనా చేయడానికి, ఇప్పుడు స్టెరిలైజేషన్ చేయాలంటున్నారు, ఎలైట్ ఫ్యామిలీస్ వచ్చి అందులో భాగం తీసుకుంటే కొంతవరకు అవుతున్నారు. బ్లూ క్రాస్ వాళ్ళు అవుతున్నారు, కొంత మున్సిపాలిటీస్ తో అగ్రిమెంట్ చేసి. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇదంతా కూడా లోకల్ బాడీస్ తీసుకువెళ్ళొద్దు అని చెప్తే యాక్సెప్ట్ చేయలేని సిచువేషన్. దీని ఏదో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి దీన్ని బ్లేమ్, నరేంద్ర మోడీ లేదా రేవంత్ రెడ్డి దీన్ని బ్లేమ్ చేయలేరు. చేయాల్సింది లోకల్ బాడీస్. మీ కార్పొరేటర్, మీ వార్డు మెంబర్, మీ మున్సిపల్ కౌన్సిలర్, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీ గ్రామ పంచాయతీ సర్పంచ్, మీ మున్సిపల్ చైర్మన్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని నిలదీయాలి.
ఈ డాగ్ మెనస్ అయినా అదైనా బర్త్ కంట్రోల్ చేయించండి అని చెప్పి, ఇదైనా మస్కిటో అయినా. సరే వాళ్ళు చేయలేకపోతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో యానిమల్ లవర్స్ లేకపోతే బ్లూ క్రాసెస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలనేది ఇప్పుడు విక్టిమ్స్ వాదన. అది కూడా మనం వినాలి కదా విక్టిమ్స్, ఎందుకంటే అందుకని నేను చెప్తాను, ఎందుకంటే అది మన ఆ పెయిన్ మనకు తెలియదు కదా. చనిపోయినా కదా, సర్వైవ్ అయినా సరే ఆ పెయినే కదా. కుక్కలు దాడి చేసి సర్వైవ్ అయినా బతికినా సరే అది కూడా పెయినే కదా. ఎందుకంటే 5 ఇంజక్షన్లు ఇవ్వాలి. చిన్న పిల్లాడికి 5 సంవత్సరాల పిల్లాడికి ఇంతకుముందు బొడ్డు చుట్టూ 7 ఇంజక్షన్లు అనేవాళ్ళు. ఇప్పుడు అది తప్పింది. ఇంకా ఇప్పుడు కూడా నాకు తెలిసి 1 వీక్ లోపల 5 ఇంజక్షన్స్ ఇవ్వాలి. అది బాధనే, సర్వైవ్ అయిన పేరెంట్స్ కి బాధనే ఒక విధంగా. అందుకని దీనిలో ఏమంటారు, ఎవరైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి ఫేస్ చేయరు. వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, వాళ్ళ పిల్లలు ఆడుకున్నా దాని లోపలే ఆడుకుంటారు, బయట ఆడుకోరు. బలవుతుంది వాచ్మెన్ పిల్లలో, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, లేకపోతే ఏదైనా సామాను ఏదో దాని గురించి బయటకు వెళ్ళిన వాళ్ళు, కిరాణా సామాను కొనుక్కునేందుకో అదో ఇదో. సరే ఇప్పుడంటే ఇవి వచ్చాయి, స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ వచ్చాయి. కానీ మెయిన్ గా సిటీలో చాలా మంది ఇప్పటి కూడా బలవుతారు. రాత్రిపూట వెళ్లాలంటే కొన్ని కాలనీస్ కి ఫుడ్ లేకపోతే కుక్కలకి అట్లానే బిహేవ్ చేస్తాయని వందన గారు కూడా చెప్పారు. సో దానికి సొల్యూషన్ మనం చూపించాల్సిందే. ఎయిదర్ వాళ్ళని తీసుకువెళ్ళాలి కుక్కలకి, లేకపోతే ఆహారం ప్రొవైడ్ చేయాలి. ఆహారం ప్రొవైడ్ చేసే టైం సిచ్యువేషన్ ఎవరికి లేదు. ఆహారం ప్రొవైడ్ చేస్తే కూడా తిడుతున్నారు కొంతమంది. మీకు తోటి ఫ్లాట్ మీరు అక్కడ అలవాటు చేస్తే అది ఇక్కడనే ఉంటుంది. ఈవెన్ పావురాలు కూడా ఫుడ్ పెట్టద్దని చెప్తున్నారు. ఆ పావురాలు ఫుడ్ పెడితే ఆబ్వియస్లీ అక్కడే ఉండిపోతాయి. అవును, లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వస్తుంది డెఫినెట్ గా. అంటే అక్కడ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. అది కొంచెం మనుషులకి జీవనానికి ఇబ్బంది. లంగ్స్ చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. అటువంటి ఫుడ్ పెట్టకూడదు, వేరే ఫుడ్ మనం పెట్టాలని అది కూడా చెప్తారు. అట్లా అని పావురాలు బతకొద్దని కాదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, డాగ్స్ నిజంగానే ఫుడ్ లేకనే అరుస్తాయి, ఫుడ్ వాటర్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సుప్రీంకోర్టు అందుకనే షెల్టర్ హోమ్స్ తరలించండి, అక్కడ ఫుడ్ పెట్టండి, వాటర్ పెట్టండి. ఈవెన్ మనం కర్ణాటకలో బెంగళూరులో కూడా ఒక్కో డాగ్కి 200 రూపాయల చొప్పున బడ్జెట్ ఏదో కేటాయిస్తే చాలా విమర్శలు వచ్చాయి, మీరు మనుషులకే సరిగ్గా ఇవ్వట్లేదు డాగ్స్. బట్ ప్రకృతిలో వాటిని కూడా ఒక భాగం చూడాలి. మనిషిదే ఈ భూమి, జంతుజాలం కాదు. బట్ మనం ఏంటంటే సఫరర్ ప్లేస్ లో ఉంటే మనకు తెలుస్తుంది. విక్టిమ్ ప్లేస్ లో మీరు అన్నట్టు ఏంటంటే విక్టిమ్ ప్లేస్ లో ఉంటే మనకు ఆ బాధ తెలుస్తుంది. ఫుడ్ పెడుతున్న వాళ్ళని తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అక్కడ పెట్టడం అలవాటు చేస్తే కనుక అది ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి, లేకపోతే వెళ్ళిపోతాయని చెప్పి. అయితే జనరల్గా ఇప్పుడు ఏంటంటే మున్సిపాలిటీ నార్మ్ ఏంటంటే యానిమల్ బర్త్ కంట్రోల్ చేసినా మళ్ళీ తీసుకొచ్చి అది ఎక్కడుందో అదే వీధిలో వదులుతారు. సో ఆ విధంగా ఉంది. ఇక కోతులు అయితే తెలంగాణ ఊర్లో అయితే ఒక ఊరు కోతిని ఇంకో ఊర్లో వదిలిపెట్టేసి వస్తారు, వాళ్ళు గొడవ చేస్తారు. ఓకే భరత్. సో సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ రిజర్వ్ చేసింది, చూద్దాం ఏం జడ్జిమెంట్ ఇస్తుందో. మొన్న అయితే ఖచ్చితంగా దీన్ని ఏమంటారు షెల్టర్ హోమ్స్ చేయాలని చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఆర్డర్స్ రిజర్వ్ చేశారు. దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది మొన్నటి తీర్పు మీద. చూద్దాం ఏం జరుగుతుందో.